ఈరోజు మనుషులు కూడా మీరు చూడండి, ఈ మనుషులను ఎలా వేరు చేయాలి, వీడికి ఏమి ఇస్తే వీడు వేరైపోతాడు, ఏం చెబితే వాడి మీద వీడు వేరైపోతాడు అని మనిషిని వేరు చేయాలి అని, లేదా కుటుంబాలను వేరు చేయాలని, కుటుంబంలో భార్య భర్తలను వేరు చేయాలని చూసేటువంటి చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎందరో ఉన్నారు. వీళ్ళంతా లేని వాటిని పలుకు అబద్ధపు సాక్షులు. మీరు జాగ్రత్తగా లేకపోతే, మీరు జాగ్రత్త పడకపోతే ప్రతి మాట నమ్ముతాడు. అందుకే బైబిల్లో సొలొమోను గారు జ్ఞానము లేనివాడే ప్రతి మాట నమ్ముతాడు అంటాడు. ఎందుకు? మాట్లాడుతున్న మాటల్లో నీ చెవిన పడుతున్న వాటిలో 90% అబద్ధాలురా. ఎందుకురా పలానా ఆవిడ మాటలు వింటున్నావు, ఎందుకురా పలానా ఆయన మాటలు వింటున్నావు, నీకు పని పాట ఏం లేదారా, నా మాట వినురా, నీకు అంత ఖాళీగా ఉంటే నా మాటలు చదువుకోరా, నా మాటలు వినురా, నీకు ఎన్ని విధాలుగా అందుబాటులో ఉన్నాయి, నా మాటలు వింటే నీకు జ్ఞానం కలుగుతుంది, ఇంకెవరి మాటలైనా వింటే నీ మనసులో కలవరం పుడుతుంది. అదే కదండి, మనిషి మాటలు వింటే మనసులో పుట్టేది కలవరం, దేవుని మాట వింటే మనసులో పుట్టేది నెమ్మది, సమాధానం. నీకు నెమ్మది కావాలా, కలవరం కావాలా?